ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక్కడ సొలొమోన్ సామెతల గ్రంథకర్త చెప్తున్నారు కదా, వ్యర్థమైన వాటిని ఎవరు అనుసరించినా వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అని. నిజమే కదా. మరి వింటున్న సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? నీవు ఈరోజు మంచి భక్తినే చేస్తున్నావా? ఎటువంటి వ్యక్తివి నీవు? దేవుని వాక్యాన్ని అనుసరించే వ్యక్తివేనా? దేవుని వాక్యం విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నావా? ఒకసారి గమనించుకో. నీవు బుద్ధి కలిగిన వ్యక్తివేనా లేక బుద్ధిహీనుడివా? ఈ లోక ఆచార పద్ధతులన్నీ వ్యర్థమైనవి అని నీకు అసలు తెలుసా? నీవు ఎప్పుడూ బుద్ధి కలిగిన వ్యక్తిగానే ఉండాలి, అంతేగాని బుద్ధిహీనుడుగా ఉండకూడదని నీ ప్రభు నీ నుండి కోరుకుంటున్నాడు. దేవుని మాట విని ఆయనకు విధేయత చూపితేనే నీవు బుద్ధి గలవాడవని అర్థమవుతుంది. బుద్ధిహీనత ఎప్పుడూ కూడా మంచిది కాదని గుర్తిరిగి బుద్ధి కలిగిన వ్యక్తిగానే నీవు జీవించు. వ్యర్థమైనవి అంటే ఏంటో తెలుసా? ఈ లోకాచారాలు, సంప్రదాయాలు, లోక పద్ధతులు, లోక మూలపాఠాలు అన్ని సంబంధించిన ప్రతిదీ కూడా అన్నిలు ఏదైతే చేస్తారో అవన్నీ, ఇంకా విగ్రహ సంబంధమైన ప్రతి కార్యక్రమం కూడా వ్యర్థమైనదే. తెలిసి కూడా వాక్యాన్ని, నీకు వాక్యం తెలిసి కూడా క్రైస్తవుడు అయ్యుండి కూడా ఇంకా ఇలా చేస్తున్నావంటే అవన్నీ వ్యర్థమైనవని తెలిసి కూడా చేస్తే ప్రభు నిన్ను క్షమించరు సుమా. కాబట్టి ఇప్పటికే చాలా తప్పు చేసావు, నువ్వు వ్యర్థమైనవి అనుసరిస్తూ ఉన్నావు. ఇవన్నీ విడిచిపెట్టు, ప్రభు నిన్ను క్షమించడు. ఇప్పుడే ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నారు. ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలో మార్పు తెచ్చుకొని జీవించు. పూర్తిగా ఇవన్నీ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి నిజమైన దేవుడైన ఆయన్ని అనుసరించడం నేర్చుకో. ఆమేన్.